కాయిన్స్‌తో ఇంకొక మంచి డీఐవై అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది వరలక్ష్మి వ్రతంకే కాదండి, వినాయక చవితికి కూడా మనకి యూజ్ అవుతుందనమాట. కాయిన్స్ ఏంటంటే కాసుల మాల అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మనం వినాయక చవితి రోజు కూడా వినాయకుడికి కూడాని మనం ఇలా దండలా అయితే వేసుకోవచ్చండి. కాయిన్స్ అన్నిటిని కూడా బాగా వాష్ చేసుకొని అయితే తుడుచుకొని అయితే పక్కన పెట్టేసుకున్నానండి. దీంట్లో నేను ₹1, ₹2 కాయిన్ అయితే తీసుకున్నాను. మన ఫోటో ఎంత సైజ్ ఉంటుందో అంత సైజ్‌గా టేప్ అనేది తీసుకొని ఒక్కొక్కటి కాయిన్స్ అయితే స్టిక్ చేసేసుకుంటున్నానండి. ఇలా లైన్ వైజ్‌గా నేను కాయిన్స్ అన్నీ కూడా స్టిక్ చేసేసుకుంటున్నాను. నాకు ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత దాన్ని కట్ చేసేసుకున్నానండి. పైనుంచి అయితే మళ్ళీ ఇంకొక టేప్ అయితే స్టిక్ చేసుకున్నాను. కాయిన్స్ అన్నీ కూడా అస్సలు మూవ్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. ఇలా మనము పైనుంచి కూడాని స్టిక్ చేసేసుకున్న తర్వాత ఏదైతే ఎక్స్ట్రాస్ అనేవి ఉంటాయి కదా, నేను కొంచెం పెద్ద టేప్ తీసుకున్నానండి. దానివల్ల మనకి ఎక్స్ట్రాస్ అనేవి వచ్చాయి. సో ఆ ఎక్స్ట్రాస్ అంతా కూడా నేనైతే కట్ చేసేసుకుంటున్నాను. 2 సైడ్స్ కూడా నేను ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మనకి ఇలాంటివి 2 కావాలన్నమాట. నేను 2 కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. రెండిటికి కూడా నేను ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకున్నాను. జస్ట్ కాయిన్ ఎంత సైజులో అయితే ఉందో ఆ సైజ్ చూసుకొని ఆ ఎక్స్ట్రాస్ అన్నీ కూడా నేనైతే కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి మెయిన్ లాకెట్ కోసం అనేసి ఒక టేప్ అనేది మళ్ళీ తీసుకొని మధ్యలో అయితే నేను ₹10 కాయిన్ అయితే పెట్టుకున్నానండి. అంటే చూడడానికి లాకెట్ పెద్దదిగా రావడానికి. ఇంకా సైడ్ అన్నీ కూడా ₹1 చిన్న కాయిన్స్ ఉంటాయి కదా, ఆ చిన్న కాయిన్స్ 1 by 1 ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. స్టిక్ చేసేసుకున్న తర్వాత దీనిపైనుంచి కూడా టేప్ అనేది స్టిక్ చేసేసుకుంటే అసలు కాయిన్స్ అనేవి అస్సలు మూవ్ అవ్వకుండా ఉంటుంది. వన్స్ కాయిన్స్ దీని ఎక్స్ట్రాస్ కూడా అంతా కూడా నేనైతే కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటిని కూడా జాయింట్ చేసేసుకొని పైనుంచి అయితే ఇలా టేప్ స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇంక వెనకాల సైడ్ కూడా మనం టేప్ అనేది స్టిక్ చేసుకుంటే అస్సలు ఓడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి పసుపు కుంకుమ అయితే పెట్టేసుకోవాలన్నమాట. పసుపు కుంకుమ పెట్టేసుకుంటే చూడడానికి చాలా నిండుగా ఉంటుందండి. ఇది మనకి వినాయకుడు ఫోటోకి కానీ లక్ష్మీదేవి ఫోటోకి కానీ యూజ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఒకసారి కాసుల మాల మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూసారా ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు నేనైతే లక్ష్మీదేవి ఫోటోకి అయితే వేసి అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత నిండుగా అనిపిస్తుందో. అలా మనం వినాయకుడి ఫోటోకి కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ చేయండి. అలానే సెకండ్ టిప్ అన్నమాట. ఇప్పుడు బ్లౌజులు మనకి ఇంతకుముందు వీడియోలో నేను బ్లౌజ్ ఎలా ఫోల్డ్ చేయాలో చూపించాను. ఇదైతే ఇంకొక మోడల్ అనమాట. ఫస్ట్ బ్లౌజ్ని అయితే ఇలా ఓపెన్ చేసుకొని చిన్న కుర్చీలు మనం ఎలా అయితే పెట్టుకుంటాం కదా శారీ కుర్చీలు, అలా బ్లౌజ్కి అయితే మరీ పెద్దవిగా కాకుండా ఇలా చిన్న కుర్చీల్లో అయితే పెట్టేసుకోవాలండి. వన్స్ అంతా కూడా ఇప్పుడు నేనైతే 2 సైడ్ ఫోల్డ్ చేసుకొని అయితే ఇలాగా కుర్చీల్లో పెట్టేసుకున్నాను. తర్వాత ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని పైన మాత్రమే జస్ట్ ఒక కొంచెం పార్ట్ మాత్రమే దీనికి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే చూసారా ఇలా విడుతుంది, చాలా బాగుంటుంది. తర్వాత మధ్యకి ఇలా ఒక సైడ్ ఫోల్డ్ చేసి ఇటువైపు నుంచి కూడా ఫోల్డ్ చేసేసుకోను అనమాట. ఫోల్డ్ చేసుకొని మనం మొత్తం అంతా కూడా ఇలా ఒకవైపు ఇటువైపు ఇంకా అటువైపు అలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదైతే మనకి లాస్ట్లో పార్ట్ ఉంటుంది కదా, అది మనమైతే లోపటికైతే ఇలా లోపటికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుందండి. దీనిపైన మనం కలశం అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లేదు లక్ష్మీదేవి ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా ఫోటో పెట్టాను. ఇంకా మనం కలశం కూడా పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి కలశం కూడా పెట్టుకుంటాం కదా, ఇలా కలశం కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రసాదాలు అనేవి ఇస్తూ ఉంటాం కదండి. లైక్ వినాయక చవితి పూజకి కానీ వరలక్ష్మి వ్రతంకి కానీ ప్రసాదాలని ఇస్తూ ఉంటాం కదా. ప్రసాదాలు మనం కప్స్తో కానీ ఇలా ప్లేట్లో ఇస్తాం. ఇలా ఈకో ఫ్రెండ్లీగా నేనైతే అరిటాకుతో ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా మీతో షేర్ చేసుకోబోతున్నా. ఇలా చిన్న పీస్ అనేది తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక ఇటువైపు అటువైపు చిన్నగా కట్ చేసేసుకోవాలండి. 2 సైడ్లు కూడా మనము ఇలాగ కట్ చేసేసుకోవాలన్నమాట. వన్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టయితే ఇటు అటు పెట్టి ఫోల్డ్ చేసేసుకొని టూత్పిక్ పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లతో అయితే మనం సెక్యూర్ చేసేసుకోవాలన్నమాట. అస్సలు ఓడకుండా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇటు కూడా అలానే యాజ్ టీజ్గా మనం ఎలా అయితే ఫస్ట్ చేసుకున్నాం కదా అలా చేసుకొని టూత్పిక్ పుల్లతో అయితే మనం స్టిక్ చేసుకొని దీంట్లో మనం ప్రసాదాలు కానీ ఫ్రూట్స్ కానీ వేసి ఇస్తే చూడడం కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా వినాయక చవితి కూడా ఇప్పుడు
వస్తుంది కదా, వినాయక చవితి పూజలకు కూడా మనం అందరూ ప్రసాదాలు ఇస్తాం కదా, ఇది ఇలా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.